డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాను. ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ ముందే వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి కొంచెం నీళ్ళు చాలండి. చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా, అందుకని కొంచెం నీళ్ళు చాలు. ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఉడికిన తర్వాత ఆయిల్ బాగా కాలిన తర్వాత లవంగ పట్టేసుకొని ఈ చికెన్ దాంట్లో పోసి జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి చాలా మంచిది డైజెషన్కి అన్నిటికీ. ఈరోజు జీలకర్ర పొడితో స్పెషల్ చికెన్ అండి. చాలా టేస్ట్గా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం చేయటము. నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. నేను ఎప్పుడూ డీప్ ఫ్రై చేయనండి, మీడియం ఫ్రై చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.